అందరికి నమస్తే అండి. మన గణలాక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో పసుపు కొమ్మలు నాటుకునే సరైన విధానాన్ని చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ఇవి పసుపు కొమ్మలు అండి. లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసిన తర్వాత సీడ్స్ కోసం నేను పక్కన పెట్టిన. ఇలా మనము సీడ్స్ కోసం మనము హార్వెస్ట్ చేసిన వెంటనే కొన్ని కొమ్మలు ఉడకబెట్టకుండా పచ్చి కొమ్మలను పక్కన పెట్టేసుకుంటే ఇలా మనకు ఈ పసుపు నాటే సీజన్ రాగానే ఇలా మనకు మొలకలు వస్తాయండి. ఇలా పసుపు కొమ్ములకు మొలకలు వస్తే పసుపు నాటే సీజన్ వచ్చేసినట్టే అండి. పసుపు కొమ్ములు రెడీ అయిపోయినట్టే, నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. పచ్చి పసుపు కొమ్మలు మాత్రమే నాటుకోవాలండి. ఉడికించిన పసుపు కొమ్మలు నాటుకుంటే మనకు మొలకెత్తవు. కాబట్టి పచ్చి పసుపు కొమ్మల్ని మనం సేకరించుకోవాలి నాటుకోవడానికి. నేను ఇప్పుడు ఈ పసుపు కొమ్మల్ని పెరట్లో నాటుకుంటున్నాను, నేలలో. ఎందుకంటే పసుపు కొమ్మలు నేలలో నాటితే దుంప బాగా ఊరుతుందండి, మొక్క బాగా ఎదిగి హార్వెస్ట్ మంచిగా వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు నేలలో నాటుకుంటాను 5 years నుంచి. ఇప్పుడు కూడా నేలలో నాటుతున్నాను. అందుకోసం నేను తీసుకున్నానండి. నేను మ్యాక్సిమం మొక్కలకి మేక ఎరువు వాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మేక ఎరువు వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. అందులో గుప్పడంతా నీమ్ పౌడర్ కలుపుకోవాలి ఖచ్చితంగా అన్నమాట. ఎందుకంటే మట్లో ఏమైనా చీడపీడ ఉన్నా కూడా నివారిస్తుంది. అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు మనం సాయిల్లో కలపడం వల్ల, ఇదంతా రెయిన్ సీజన్ కదండి, ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ కలిపేసి మొత్తము అదంతా మిక్స్ చేసేసేయాలన్నమాట. పసుపు కొమ్మలు పెరట్లో నాటుకుంటున్నాను నేలలో, కాబట్టి నేను మేక ఎరువు రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీరు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైతే సాయిల్ మిక్సే, అన్ని మొక్కలకు కూడా సాయిల్ మిక్సే వాడండి. కానీ ఇందులో ఒక 5 to 10% శాండ్ వేయడానికి ట్రై చేయండి, ఇసుక వేయడానికి ట్రై చేయండి. మనము సాయిల్లో ఇసుక వేయడం వల్ల నీళ్లు నిల్వ ఉండకుండా మొత్తము ఎక్స్ట్రా వాటర్ అంతా లీక్ అయిపోతాయండి. కాబట్టి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఈ పసుపుకు నీళ్లు నిల్వ ఉండకూడదు, కాబట్టి ఇసుక కలపడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము మేక ఎరువు అంతా కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఆ మేక ఎరువును నేను ఎక్కడైతే పసుపు కొమ్మలు నాటుకుంటున్నానో అక్కడ ఇదంతా వేసేసి మట్టిలో కలిపేస్తాను అన్నమాట. దీనికన్నా ముందే అక్కడ మొత్తం మట్టి అంతా నేను లూజ్ చేశానండి. మొత్తం లూజ్ చేసి రెడీగా పెట్టేశాను. అలా మట్టి అంతా లూజ్ చేసి రెడీ పెట్టి ఇలా మేక ఎరువు అంతా మనం మట్టిలో కలిపేసేస్తే ఇక పసుపు కొమ్మలు మనం నాటుకోవచ్చు అన్నమాట. అయితే టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మొక్కలు హెల్తీగా పెరిగి దుంప బాగా ఊరుతుందండి. ఈ పసుపు 10 నెలల పంట అండి. మనము జూన్ టు జూలై మధ్యలో మనము ఈ పసుపు కొమ్మలు నాటుకుంటే మనకు 10 నెలల తర్వాత హార్వెస్ట్కి వస్తుంది అన్నమాట. ఏప్రిల్ వరకు మనము మార్చ్ టు ఏప్రిల్ వరకు హార్వెస్ట్ చేయొచ్చు. నేనైతే 5 years నుంచి మేము ఇంట్లో తినే పసుపును మన గార్డెన్లో పండించుకొని మేము తింటున్నామండి, ఆర్గానిక్ పద్ధతిలో. నేను పసుపు అసలు బయట కొనట్లేదు. అలా ఇంట్లో పసుపుకు యూజ్ అవుతుంది నాకు. అలాగే సీడ్స్ కోసం కూడా నేను ముందే రెడీగా పక్కన పెట్టేసుకుంటాను. కాబట్టి నెక్స్ట్ మనం వేయడానికి సీడ్స్ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట. సీడ్స్ టెన్షన్ కూడా లేదన్నమాట నాకు. ప్రతి సంవత్సరము పసుపు కొమ్ములు కొన్ని ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అండి, ఇంకొంచెం హార్వెస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి. ఓకే అండి, ఇప్పుడు మన పసుపు అయితే నాటేసుకున్నాను. మేక ఎరువు అంతా మట్టిలో కలిపేసేసి లైన్స్ గీసిన అనమాట, నీట్గా లైన్గా రావడానికి. అయితే చూడండి, ఇది మొలకెత్తిన పసుపు కొమ్ము కదా, చూడండి నా చేతిలో ఉన్నది చూడండి. ఇలా మనము అడ్డంగా ఎప్పుడైనా కూడా పసుపు కొమ్ములు అడ్డంగా నాటుకోవాలండి. అడ్డంగా నాటుకుంటే అటు సైడ్ గనెలు ఉంటాయి, ఇటు సైడ్ గనెలు ఉంటాయి. పైన మనకు మొలకెత్తిన మొలక ఉంది. అటువైపు ఇటువైపు పైన వైపు అన్ని వైపుల నుంచి మనకు మొలకలు వస్తాయి అన్నమాట. అది మనము నిలువుగా పెడితే పైన ఒకటే వస్తుంది. కాబట్టి అడ్డం పడుకోబెట్టాలండి, కొమ్మని అడ్డంగా నాటుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూడండి. అలా నాటుకోవాలి. ఇలా నాటుకుంటే ఎక్కువగా పిలకలు వచ్చి మనకు ఎక్కువగా మొక్కలు వచ్చి మనకు ఎక్కువగా హార్వెస్ట్ వస్తుంది అన్నమాట. బెస్ట్ టిప్ అండి ఇది. కాబట్టి ఇలాగే నాటుకోండి. కొంచెం దూరంగా మనం కొమ్ము కొద్దిగా గ్యాప్ ఇచ్చి నాటుకోవాలండి. నిజానికి ఇంకొంచెం మనము దూరంగా నాటుకోవచ్చు. బట్ మనం గార్డెనింగ్ చేసే వాళ్ళకు ప్లేస్ కొంచెం ఉంది కాబట్టి ఇక ఇరికించి పెట్టుకోవడమే, ఇక మనకు వేరే ఆప్షన్ లేక ఈ మాత్రం గ్యాప్ ఇస్తున్నాను నేను. కానీ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి కూడా పెట్టుకున్న ప్లేస్ ఎక్కువ ఉంటే కూడా మంచిదే అన్నమాట. ఎక్కువ బర్డ్స్ వస్తాయండి మనం ఇలా అడ్డంగా పెట్టుకుంటే. ఇంకా మెయిన్ దుంపలు కూడా ఉన్నాయి, వాటికి ఇంకా మనకు బర్డ్స్ రాలేవు. కొంచెం టైం తీసుకున్నా ఇంకా స్ట్రాంగ్ వస్తాయి అన్నమాట మెయిన్ దుంపలకి, మెయిన్ కొమ్ములకి.
అయితే ఈ పసుపుకు ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదండి. కాబట్టి ఎక్కువగా నీళ్లు నిల్వలేని ప్లేస్‌లో పెట్టుకుంటే మంచిదన్నమాట. పసుపు చాలా హెల్తీగా పెరుగుతది. వాటర్ ఎక్కువైతే లోపల ఉన్న పసుపు కొమ్ములు మురిగిపోతాయండి. ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అలా నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా రెయిన్ సీజన్ కదండీ! వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త కంపల్సరీ. అయితే మనము ఇలా పసుపు నాటుకున్న తర్వాత కూడా 1 మంత్‌కి ఒకసారి సేమ్ మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ, లేదంటే కంపోస్ట్ కానీ అందులో మనం ఒక గుప్పెడంతా నీమ్ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసి మనం మట్టిలో కలిపిస్తూ ఉండాలి మొక్క మొదట్లో 1 మంత్‌కి ఒకసారి అలా. మనము టెర్రస్ గార్డెన్ చేసినా సరే, ఇలా నాలాగా పెరట్లో నీళ్ళలో పెట్టుకున్నా సరే అన్నమాట. అలా చేయడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. ఫాస్ట్‌గా పెరిగిపోతాయి. ఇలా పసుపు కొమ్మలు కొంచెం మట్టిలో డీప్‌గా పెట్టేసుకొని మొత్తం మట్టంతా కవర్ చేసేసుకొని నీళ్లు పట్టేయడమే అండి. ఇంకా ఒక 2 అంగుళాల లోపల మట్టి డీప్‌గా పెడితే మొక్క హెల్తీగా పెరుగుతుంది. తొందరగా మనకు జస్ట్ వారం రోజుల్లోనే మనకు బర్డ్స్ వచ్చేస్తాయండి. పైన మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ 7 డేస్‌లోనే మొలకలు వచ్చేస్తాయి. ఇక ప్రతిరోజు నీళ్లు పట్టాలండి. వర్షం పడితే అవసరం లేదు. వర్షం లేకపోతే మాత్రం ప్రతిరోజు నీళ్లు పోయాలి. కొన్ని నీళ్లు పోస్తే సరిపోతుందన్నమాట. జస్ట్ మట్టి తడిగా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా నీళ్లు పోయకూడదు. మనము పసుపు ఎక్కువ హార్వెస్ట్ తీయాలి అంటే 4 నెలల తర్వాతనే అండి. అప్పటి వరకు మనకు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎట్లాంటి మనం స్పెషల్‌గా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీ మంత్ మేక ఎరువు ఒకటి వేస్తే సరిపోతుంది. మేక ఎరువు అంటే మేక ఎరువే కాదండి. ఆవు ఎరువు ఉన్నా, కంపోస్ట్ ఉన్నా ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. బట్ ఎవ్రీ మంత్ కంపల్సరీ మొక్క మొదట్లో మట్టిలో కలిపేయాలన్నమాట. 4 నెలల తర్వాత మొక్కలు ఎదిగి కొద్దిగా స్ట్రాంగ్ అయితే మనకు మట్టిలో దుంపలు ఊరడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము దుంప ఊరడానికి మనం ఫర్టిలైజర్స్ వేస్తే అప్పుడు దుంప ఎక్కువగా ఊరి ఎక్కువ హార్వెస్ట్ వస్తుందండి. కాబట్టి 4 నెలల తర్వాత నేను మళ్ళొక్క వీడియో చేస్తాను. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మనకు దుంప బాగా ఊరి పసుపు కొమ్ములు లావుగా పెద్ద సైజులో అయ్యి ఎక్కువ హార్వెస్ట్ వస్తాయి అనేది అప్పుడు ఇంకొక వీడియో చేసుకుందాం. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. నెల తర్వాత మొక్కలండి ఇవి. 1 మంత్ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. అయితే ఆల్రెడీ మనం మొలకలు వచ్చిన పసుపు కొమ్మలు పెట్టుకున్నాం కదా, అవి తొందరగా మొలకెత్తినాయి అన్నమాట. మెయిన్ దుంపలు లావుగా ఉన్న దుంపలకి ఇంకా మొలకలు రాకుండా అలాగే నాటుకున్నాం కాబట్టి అవి కొంచెం ఇంకొక 1 వీక్ లేట్ మొలకెత్తుతాయండి. అప్పుడు మనకి ఇంకా ఎక్కువగా మొక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ మొక్కలకి ఇంకా పక్కన కూడా పిలకలు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా మనకు పసుపు మొక్కలు ఎక్కువగా తయారవుతాయండి. ఇలా 1 మంత్ మొక్కలైన వెంటనే మనము మట్టిని కొంచెం లూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీళ్లు పట్టినప్పుడు మట్టి అంతా గట్టిగా అయిపోయి ఎయిర్ సప్లై అనేది మొక్కలకు జరగదండి. ఎయిర్ సప్లై మొక్కలకు జరగనప్పుడు మొక్కలు హెల్తీగా పెరగవు. కాబట్టి అప్పుడప్పుడు మనము 1 మంత్‌కి ఒకసారో 1.5 మంత్‌కి ఒకసారో ఇలా మట్టి లూజ్ చేసుకుంటూ, అలాగే మేక ఎరువు వేసేస్తూ, ఏ ఎరువైనా సరే ఎరువు మొక్కలకు అందించి ఇలా నీళ్ళు మొక్క మొదట్లో మొత్తం కలిపేసి ఇలా నీళ్ళు పట్టేస్తే సరిపోతుందనమాట. అట్లీస్ట్ ఒక 1.5 మంత్‌కి 2 మంత్స్‌కి ఒకసారి ఇచ్చినా సరిపోతుందండి. మేక ఎరువు కానీ, కంపోస్ట్ కానీ, ఆవు ఎరువు కానీ. చూసాం కదండి పసుపు కొమ్మలు ఎలా నాటుకోవాలో. రిజల్ట్ కూడా చూసాం. ఇలా ఖచ్చితంగా మీరు కూడా పసుపు కొమ్మలు నాటుకోండి. మీరు తినే పసుపును మీరే పండించుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.